హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 27న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో మంచు విష్ణు మాట్లాడుతూ ఆ సినిమాపై తన తండ్రి నటుడు మోహన్ బాబు స్పందనను, అందులో కీలక పాత్రలు పోషించిన ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. 2020లో ఓసారి ఎంతకాలం కన్నప్పను హోల్డ్లో పెడతావు అని నాన్న అడిగారు. డైరెక్టర్ కోసం చూస్తున్నా అని సమాధానమిచ్చా. మహాభారతం సిరీస్ చూసిన నాన్న దాని డైరెక్టర్ ముఖేష్ కుమార్ ప్రతిభ గురించి చెబుతూ ఆయన్ను కలవమన్నారు. ఆ తర్వాత 2-3 రోజుల్లో ముఖేష్ ని కలిసి కన్నప్ప గురించి చెప్పగానే ఆయన వెంటనే ఓకే చేశారు. ఈ సినిమా ఫస్ట్ షాట్ కి ముందు నాన్న నన్ను హక్ చేసుకుని ప్రపంచమంతా కన్నప్ప గురించి మాట్లాడాలన్నారు. మనస్ఫూర్తిగా పనిచేయమని, దేని గురించి పట్టించుకోవద్దని చెప్పారు. ఇండియన్ సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలన్న లక్ష్యంతో పనిచేశాము. మోహన్ లాల్ కి నేను అభిమానిని. ఆయన సినిమాల్లో కొన్నింటిని నాన్న రీమేక్ చేశారు. ఆయనతో కలిసి కన్నప్పలో నటించడం మంచి జ్ఞాపకం. అక్షయ్ కుమార్ తో నాకు పరిచయం లేకపోయినా చెప్పిన వెంటనే నటించేందుకు అంగీకరించారు. ఇక ప్రభాస్ నా సోదరుడు లాంటి వాడు. మేము తరచూ మాట్లాడుకుంటూ ఉంటాం. సినిమాకి మంచి ఓపెనింగ్ రావాలంటే ఈ ముగ్గురు అవసరం. ఆ తర్వాత సినిమానే మాట్లాడుతుంది. ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని చూడాలని, దాని గురించి మాట్లాడాలని కోరుకుంటున్నా అని అన్నారు. ఇక ఈ మూవీలో మోహన్ బాబు, కాజల్ అగర్వాల్, ప్రీతి ముకుందన్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఇక ట్రైలర్ శుక్రవారం విడుదల కావాల్సి ఉండగా అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాదం దృష్ట్యా వాయిదా పడింది. ఇక ఇండోర్ లో నిర్వహించాల్సి ఉన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా చిత్ర బృందం పోస్ట్ పోన్ చేసింది. ఇక తదుపరి ఎప్పుడు వీటిని నిర్వహిస్తారు, ఎప్పుడు ట్రైలర్ రిలీజ్ చేస్తారన్న దానిపైన అయితే ఇంకా స్పష్టత రాలేదు.